ప్రభుత్వం తీసుకోవాల్సిందే. నేను మొదలే చెప్పాను, ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ దాన్ని అంగీకరించి స్టడీ చేయడం అనేది మన మధ్యన పెట్టాలన్నది ఒకటి. రెండోది, ఇప్పుడు ఏదైతే ఆమె మన సింధు జలాల మన ఒప్పందం ఉందో దాన్ని నేను వ్యతిరేకిస్తలేను. అది దాన్ని ఏదైతే ఇప్పుడు వాళ్ళు చేసిందో కరెక్ట్ అనుకుంటూనే మనము ఇప్పుడు గత జల సేతు బంధనం మొదలు పెట్టుకో నెహ్రూ కాడి నుంచి మొదలుపెట్టి చేద్దామా, ఇప్పుడు ఏం చేద్దామా అన్నది వాట్ టెల్స్ అంటున్నాను. నేను ఒకటి చెప్తాను, దీని ఏంటంటే ఇవాళ వాడు అన్నట్టు మనం నీళ్ళు ఆపుకోదంటే కాదు, నీరు పల్లె మెరుగు నిజము దేవుడారు కానీ నీళ్ళు కిందికే పోతాయి వద్దన్న. మన 3 నదుల మీద మనకు 70% హక్కులు ఉన్నాయి. దాని వాడి బ్యారేజ్ లేవు కదా, నీళ్ళు ఎట్లా ఆపుకుంటాం? మీరు అన్నట్టు 4-5 ఏళ్ల దాకా మనం ఏం చేయలేం. కానీ అదే 3 gorges డ్యామ్ కట్టిన బ్రహ్మపుత్ర మీద కట్టిన చైనా ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ మీద ఒక డ్యామ్ కట్టబోతుంది. దాని మీద మనం అభ్యంతరం పెట్టాం. మీరు కనుక ఇప్పటికీ మీకు తెలుసు, మీరు ప్రొఫెసర్, అస్సాం దుఃఖదాయిని అంటాం మనం, ఏది బ్రహ్మపుత్ర నది. వాళ్ళు పైన కట్టుకుంటే రేపొద్దున యుద్ధం వస్తే వాళ్ళు కనుక డ్యామ్ నీళ్ళు ఒక్కసారి ఇడిస్తే ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో మనం సగం పోతుంది, బంగ్లాదేశ్ మొత్తం కొట్టుకపోతుంది. అంటే దాన్ని వ్యతిరేకిస్తుంటే మనం ఎప్పుడు ఏమంటున్నాం అంటే, మనం నీళ్లు ఆపుకోవాలంటే పైన ఇప్పుడు నిజంగా నా ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆపుకోవాలంటే ఇప్పుడు కాదు, 6 ఏళ్ల క్రితమే మోడీ గారు చెప్పారు ఇది కరెక్ట్ కాదు, ఒప్పందం సరైన విధంగా లేదు. అయినా సరే మనం పైన నీళ్లు ఆపుకున్నా మనకు వ్యవసాయం చేయలేం. ఇప్పుడు పాకిస్తాన్ లో మొత్తం సింధు నది పోయి మొత్తం నదులు కలిసి పాకిస్తాన్ నుంచి పారుతాయి. సింధు మనకు లేదు. ఇప్పుడు మనం జనగణమన పాట పాడుకుంటున్నాం కానీ మనం అందులో ఉన్న జాతీయ గీతంలో ఉన్న సింధు మనకు లేదు. పంజాబ్ ఉన్నది, సగం పంజాబ్ ఇటు సగం పంజాబ్ అటు ఇటు, కానీ సింధు నది మనకు లేదు కదా. సింధు మా ప్రాంతం ఇప్పుడు మొత్తం వాళ్ళ ఆయువు పట్టే పాకిస్తాన్కు సింధు నది, దాని పరివాహక ప్రాంతంలో పంటలు పండేది వాళ్ళ. దీన్ని ఆపాలి అంటున్నాను. ఎట్లా ఆపాలంటే ఇవాళ ఒక్క రోజుల నిర్ణయం సాధ్యం కాదు. కానీ దీనిలో నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు ఇక్కడ దేశంలో జరుగుతున్న ఆందోళన 2 రకాలు. చాలా సున్నితమైన సమస్య. నేను చెప్పేది కొంచెం బ్యాలెన్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పకపోతే కూడా కరెక్ట్ కాదు. మీరు అన్నది లాస్ట్ కు పాపిరెడ్డి గారు మీరు మంచి మాట చెప్పారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందూ ముస్లింలు కొట్లాడుకోవాలి, తన్నుకోవాలి, చంపుకోవాలి, అప్పుడు వాళ్ళ లాభమైంది. చాలా కరెక్ట్. మీరు వాళ్ళ ఆలోచన కరెక్ట్. వాళ్ళ ఆలోచన మీరు చెప్పారు. ఇక్కడ అది జరగకుండా ఉండాలంటే మనము పచ్చ జెండా కిందనో లేకపోతే కాషాయ జెండా కిందనో ఏకమైతే ఇప్పుడు మీరు అనేది జరుగుతుంది. నేనేమంటున్నా అంటే మన 3 రంగుల జెండా ఉంది, జాతీయ జెండా ఉంది, దాని తరఫున మనం ఏకమైదాం. మన ప్రజలందరం కూడా అటు కాషాయమో ఇటు ఆకుపచ్చ అంటే ముస్లిం పార్టీ అంటున్నాను. ఈ రెండింటి మధ్య నాకు తేడా చూపెట్టి 3 రంగుల జెండా పట్ల ఏకమై ఒక్కసారి ఇప్పుడు ఏం చేయాలంటే పాకిస్తాన్ ఒంటరి చేయాలి. నేను పరిష్కారం చెప్తాను సార్. పాకిస్తాన్ ఒంటరి చేయాలి. ఎట్లా చేయాలి? ఇప్పుడు దౌత్యపరంగా మనకు 70 దేశాలు మనకు ఇంక్లూడింగ్ చైనా, అంతేందుకు దుర్మార్గం చేసిన పాకిస్తాన్ కూడా నాకు ఏం తెలియదు, నాకు పాపం తెలియదు అనుకుంటే ఈ తప్పు అంటుంది. దొంగ అన్నట్టు మనకు తెలుసు కదా, చోర్ ఉల్టా కోతవాల్కి డాంటే అన్నట్టు చేస్తున్నాం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ 70-80 దేశాలలో ఆ పక్కన ఉంటావా నాగన్న, ఈ పక్కన ఉంటావా నాగన్న అంటే టర్కీ పోతుంది మనకు, చైనా పోతుంది మనకు రాదు, మనకు రాడు. అయితే ఏం చేయాలి? వీళ్ళకి పరీక్ష పెట్టాలి. కాల పరీక్షకు నిలబడతారా లేదా అని చెప్పి ఏం చేయాలంటే దౌత్యపరమైన చర్యలు మొదలు పెట్టాలి. అంటే పాకిస్తాన్ ఒంటరి చేయాలి. ఎట్లా ఒంటరి చేయాలి? ఇప్పుడు ప్రజలతో ఒంటరి చేసినాం మనం. పిఓకే ప్రజలు మననే కావాలంటున్నారు. కాశ్మీర్లో తీవ్రవాదం చాలా తగ్గింది, వాళ్ళు కూడా మననే కావాలంటున్నారు. దీంట్లోనే దేశాల మధ్యన మనం ఏం చేయాలంటే, అయ్యా ఇంత పని చేసిండ్రు, మీరే న్యాయం చెప్పండి, మనం ఒంటరి మనం పాకిస్తాన్ ఒంటరి చేద్దామా లేదా అంటే అవుతారు. ఎట్లా అంటే చెప్తాను. మనకు జో బైడెన్ మొన్న ఇంతకన్నా ట్రంప్ కన్నా ముందు ఆయన ఒక మంచి మాట చెప్పిండు పాకిస్తాన్ గురించి. మేము ఇప్పటిదాకా పాకిస్తాన్ను నమ్మి మోసపోయినాం, ప్రతిసారి పాకిస్తాన్కి ఆర్థిక సాయం చేసినాం, అది మాకు ఏకమేకైంది. అత్యంత తీవ్రవాద దేశంగా పాకిస్తాన్ ప్రకటించాలి అని జో బైడెన్ స్వయంగా ఒక 1 year క్రితం అన్నాడు. ఎప్పుడు వచ్చింది? నేను చెప్పిన అప్పుడు ఆర్టికల్ రాసినండి. అయ్యా అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది, మీరు ఆఫ్ఘనిస్తాన్లో చేతులు కాల్చుకుంటే తప్ప మీకు తత్వం బోధపడలేదు. గతంలో రష్యా తర్వాత ఆఫ్ఘనిస్తాన్, 2 ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా మీరు భంగపడ్డారు, కానీ ఇప్పుడు పాకిస్తాన్ దుర్మార్గం తెలుస్తుంది మీకు, మాకు మొదటి నుంచే తెలుసు అని నేను ఒక ఆర్టికల్ రాసిన, ఏది జో బైడెన్ దాంట్లో. ఇప్పుడు ఏమంటున్నానంటే అమెరికా ఆ మాట అన్నది కదా, ట్రంప్ అంతకన్నా గట్టోడు, ట్రంప్ ఖచ్చితంగా దీన్ని అంగీకరించాడు, మనకే సపోర్ట్ చేస్తాడు, రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది. మనం ఏం చేయాలంటే ప్రతిపక్షాలను కలుపుకోనేమో దేశంలో నిర్ణయం తీసుకోవాలి. ప్రపంచంలో మనకు కలిసి వచ్చే దేశాలతో మన సంప్రదింపులు మొదలు పెట్టాలి. దౌత్యపరంగా పాకిస్తాన్ ఒంటరి చేస్తే అప్పుడు మనం గెలుస్తాం, నెంబర్ 1. లేదంటే మనకు భావోద్వేగం కాస్త ఉద్వేగం కాస్త ఉద్రేకానికి దారితీసి ముస్లింలు హిందువుల మధ్య కొట్లాట జరిగింది అనుకోండి,
దేశం మరోసారి విడిపోతుంది. ఇది చాలా తప్పు అంటున్నాను. ఇది జరగబోతుంది. ఇది జరగకుండా ఉండాలంటే మనం సంయమనం పాటించాలి. ఇప్పుడు చాలా ఉద్రేకాన్ని జారకుండా మన మోడీ గారికి ఆ శక్తి ఉంది, చేస్తారు, కాదంటలేదు. నేను చెప్పాను కదా సార్, 3 రైతు చట్టాలను ఒప్పుకున్నా. మీరు అన్నారు కదా, నేను ఏమంటారు దాన్ని, వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా నేను చదివిన వాడిని, నేను దాన్ని కరెక్ట్ చేయాలంటున్నా. నేను ఇప్పుడు ఆనాటి పొరపాట్లను సవరించే క్రమంలో హిందూ ముస్లిం పంచాయతీగా చూడవద్దు దీన్ని. భారతదేశంలో మనం మార్పులు కోరుకుంటున్నాం. ఈ మార్పులు అవసరం అంటున్నాం. 370 ఆర్టికల్ రద్దు కానీ, ఇవాళ మనకు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ బిల్లు కానీ, సివిల్ చట్టం కానీ, వీటన్నిటిని సమర్థిస్తూనే ఇక్కడ సమయంలో పాటించి మనం ప్రతిపక్షాలు, మన ఇంటి దొంగలు కలుపుకోపోవాలి, బయట వాడిని కూడా కలుపుకోవాలి. అప్పుడు మనం పాకిస్తాన్ మీద అప్పర్ హ్యాండ్ అవుతాం. కానీ లేకపోతే ఏమైంది అంటే కొంచెం దుందుడుకు చర్య తీసుకుంటే నష్టమైంది అంటున్నాను నేను. అంతవరకు ఏం లేదు. మీకు నాకు ఏం భేదం లేదు సార్ పాపిరెడ్డి గారు. నేనేమో ఆ ఎక్స్టెన్షన్ చెప్పే ముందు మీరు కూడా మంచి విషయాలు చెప్తారు. ఒకటి ఇప్పుడు భేదాలు లేకుండా కలిసి పోరాడాల్సిన సమయం. ఇక్కడ మనం డిబేట్ చేస్తుంది కూడా నలుగురికి అవేర్నెస్ ఒక రకంగా. మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నాం. అందులో భేదాభిప్రాయం లేదు. ఇప్పుడు డిబేట్ గొప్ప విషయం ఏంటంటే రెండు పాయింట్ కౌంటర్ పాయింట్ వస్తేనే డిబేట్. అది రెండు పార్శ్వాలు ఖచ్చితంగా బయటకు రావాలి. బాబిరెడ్డి గారు, అంటే రామ్మోహన్ రావు గారు ఎలా నిలువరించాలి, మనం ఎలా వెళ్లాల్సిన అవసరం ఉంది, కొంచెం సమయం కూడా పాటించాలంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు ఒకటేంటంటే ఫస్ట్ ఆయన చెప్పిన దానిలో ఎటువంటి కూడా ఎవరు కూడా వ్యతిరేకించారు, అది వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఇవ్వలేదు. గదే నడుస్తున్నది అంతా తెలుసు. రామ్మోహన్ గారు మాట్లాడినా, మేము మాట్లాడినా, మిగతా వాళ్ళు మాట్లాడినా అందరికి కూడా ఏంటంటే ఈ ఆపత్ పరిస్థితుల నుంచి వెళ్ళి భారతదేశం మంచిగా ఎట్లా బయటపడాలన్నది అందరి ఆలోచన. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు నిన్నటి నుంచి వెళ్ళి అన్ని పార్టీల యొక్క రియాక్షన్ వస్తున్నది. ఉదాహరణకు నేను చెప్తానా, ఇప్పుడు ఎట్లా జరుగుతున్నదంటే, ఇప్పుడు ఆ రాబర్ట్ వాడ్రా గారు ఇల్లు మాట్లాడేది నాకు తెలియదు. అది ఇప్పుడు మీరు రామ్మోహన్ గారు మీరు చూసారో లేదో కానీ చాలా అన్యాయంగా మాట్లాడి దాని పెద్ద ఎత్తున గొడవ ఏంటంటే హిందుత్వతోనే ముస్లింస్ పోయి అక్కడ చంపారు అంటాడు. అది 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 ప్రియాంక గాంధీ మొగని భర్త, నెంబర్ 1 ఫ్యామిలీ ఒక అల్లుడు. ఇప్పుడు దీంతో ఏమైతున్నది, రాజకీయాలు మొదలైనవి, మళ్ళీ అన్ని ఛానల్స్ మొదలు పెట్టినాయి, బీజేపీ అటాక్ చేస్తున్నది, ఇంకోటి అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఈ రాజకీయ మాటలు మాట్లాడేటప్పుడు జనం కొంచెం ఆలోచించాలి. రెండోది ఏంటంటే మీరు అన్నది 100% అంతర్గతంగా యూనిటీ ఇవాళ భారతదేశంలో వచ్చింది. ఎందుకంటే అటువంటిది కాబట్టి దీన్ని కాదని ఏ రాజకీయ పార్టీ కూడా అడ్డిట్ అయినా రాజకీయ పార్టీలో భూస్థాపితం అయింది. ఎందుకంటే ఇవాళ జనాలు అందరికన్నా, రాజకీయ పార్టీల కన్నా ముఖ్యం జనాలలో ఇవాళ ఎంత ఆవేశం, ఎంత కోపం, ఎంత ఉన్నదంటే ఇవాళ. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే అప్పటి పరిస్థితులకి ఒకటి బాపిరెడ్డి గారు మీరు అన్నట్లు అప్పటి పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి మార్పులు వచ్చాయి. ఇప్పుడు జనాలకి అవేర్నెస్ వచ్చింది, ఏం జరుగుతుందో తెలుసుకునే ఆ జ్ఞానం అనేది కొంతవరకు విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఇదే పహల్గామ్కు లాస్ట్ ఇయర్ మేము అదే ఏరియాలో తిరిగినాం. అదే మేము కూడా ఉండొచ్చు కదా. నేను కానీ, నా బిడ్డ కానీ, నా భార్య కానీ, లేకపోతే మా అల్లుడు కానీ. ఇప్పుడు యాక్సిడెంటల్ గా వాళ్ళు ఉన్నారు కానీ లాస్ట్ ఇయర్ అయితే మేము ఉండేటోళ్ళం. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇవాళ జరుగుతున్న అంశాలు మామూలు అంశాలు కాదు. ఇది రాజకీయాలు ఎవరైనా చేస్తే వాడు భూస్థాపితం అవుతాడు. ఎవడన్నా రాజకీయం చేసి అడ్డంగా చేస్తే అయితే న్యాచురల్ గా ప్రభుత్వం నడుతున్న పార్టీకి 2 విధాలుగా సమస్యలు ఉంటాయి. ఒకటి ఇక్కడ రాహుల్ కూడా మీరు అన్నట్లు రాహుల్ స్పందించిన తీరు కూడా ఒక రకంగా కొంతవరకు అభ్యంతరకరంగా ఉందన్నటువంటి అంటే నేను చెప్తా తిట్టని పోరా లంచ కొడతా అన్నట్టు. నేను తిట్టా గానీ